మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. పహల్గామ్ ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్కు నీటి సరఫరాని బంద్ చేసింది. సింధు నది నుంచి చుక్క నీటిని కూడా వదిలేది లేదని స్పష్టం చేసింది. దీంతో సింధు నది గురించి సర్వత్రా చర్చ మొదలైంది. అసలు సింధు నది ఎక్కడ పుట్టింది, ఎన్ని దేశాల నుంచి ప్రవహిస్తుందో తెలుసుకుందాం. సింధు నది ఆసియాలో అతి ముఖ్యమైన నదులలో ఒకటి. ఇది సముద్ర మట్టానికి సుమారు 5182 మీటర్ల ఎత్తులో టిబెట్ ప్రాంతంలో ఉన్న మానసరోవర్ సరస్సు సమీపంలోని సిన్కాబాబ్ ప్రవాహంలో జన్మిస్తుంది. అక్కడి నుంచి ఇది భారతదేశం గుండా ప్రవహించి చివరకు పాకిస్తాన్లోని కరాచీ సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తోంది. సింధు నది మొత్తం పొడవు దాదాపు 3180 కిలోమీటర్లు కాగా భారతదేశంలో ఈ నది దాదాపు 800 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. మిగిలిన ఎక్కువ భాగం పాకిస్తాన్ దేశంలోని వివిధ ప్రాంతాలుగా విస్తరించి ఉంది. ఈ నదీ వ్యవస్థలో చైనా, భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు భాగస్వాములు. మొత్తం సింధు నది పరివాహక ప్రాంతం దాదాపు 11,65,000 చదరపు కిలోమీటర్లను వ్యాపించి ఉంది. ఈ పరివాహక ప్రాంతంలో 60% పాకిస్తాన్లో ఉండడం వల్ల ఆ దేశానికి ఇది జీవనాడిగా మారింది. వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక అవసరాల కోసం ప్రధానంగా ఈ నీటిపైన డిపెండ్ అవుతారు. పాకిస్తాన్ భూమిలో 92% శాశ్వత నీటిపారుదల వ్యవస్థ లేకపోవడం వల్ల సింధు నదే ఆ దేశానికి జీవనాధారంగా మారింది. అందుకే దీనిని పాకిస్తాన్ జీవన రేఖగా వ్యవహరిస్తూ ఉంటారు. సింధు నదికి 5 ముఖ్య ఉపనదులున్నాయి: జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఈ ఉపనదులన్నీ భారతదేశం నుంచి పాకిస్తాన్కి ప్రవహిస్తున్నాయి. ఈ నదులపైన భారతదేశం అనేక ఆనకట్టలను నిర్మించి వాటిలో భాక్రా, పండో, బాగ్లిహార్, చీనాబ్, ఉరి, కిషన్ గంగా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి వినియోగానికి ఉపయోగపడుతున్నాయి. అలాగే పాకిస్తాన్లో సింధు, జీలం, నీలం, జీలం ప్రాజెక్టులు కూడా నిర్మించారు. ఈ ప్రాజెక్టులన్నీ ఈ 2 దేశాల అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సమగ్రంగా చూస్తే సింధు నది ద్వైపాక్షిక సంబంధాలకు, ప్రాంతీయ సమతుల్యతలకు ఎంతో కీలకమైన ప్రకృతి వనరు. దీనిపైన ఆధారపడే జల వనరుల వినియోగం, ఆనకట్టల నిర్మాణం, నీటి పంపిణీ పద్ధతుల వల్ల భారత్, పాకిస్తాన్ మధ్య తరచూ ఉద్రిక్తతలు తలెత్తుతూ ఉంటాయి. అయినా ఈ నది 2 దేశాలకు సమృద్ధికి మూలస్తంభంగా సింధు నది నిలిచింది.